ఎనర్జీ ప్లాంట్కి ఎనర్జీ అనేది చాలా ముఖ్యమైన ఎలిమెంట్. ఆ ఎనర్జీని దేనికి పడితే దానికి యూస్ చేసుకోకుండా కరెక్ట్గా వాటికి ఏం కావాలి లేదా మనకేం కావాలి, ఆ ఎనర్జీని ఇటు ఫ్లో అవ్వాలా అటు ఫ్లో అవ్వాలా అని డిక్టేట్ చేయగలం మనం. సో అలాంటి డిక్టేషన్ ఎలా చేయాలి, ఆ ప్లాంట్కి ఉన్న ఎనర్జీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో, నా పేరు కార్తికేయన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గార్డెనర్. సో ప్లాంట్కి ఎనర్జీ రెండు చోట్ల నుంచి వస్తుంది. ఒకటి వేరు వ్యవస్థ నుంచి వస్తుంది, మట్టి ఉంటుంది కదా, మట్టిలో పోషకాలు ఉంటాయి, దాని నుంచి వస్తుంది. సెకండ్ది వచ్చేసరికి ఆకు లీఫ్లో నుంచి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఎనర్జీని సేవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు మట్టికి సాయిల్లోకి న్యూట్రియంట్స్ పోషకాలు ఇవ్వడం. ఆ పోషకాలు కొమ్మ ద్వారా పైకి వెళ్తాయి. కొమ్మ ద్వారా పైకి వెళ్ళినప్పుడు అవి రకరకాల కొమ్మలకి యూస్ చేస్తుంది ఆ ఎనర్జీని. సో వేరు నుంచి వచ్చిన ఎనర్జీ అక్కర్లేని కొమ్మలకి, అక్కర్లేని ఆకులకి, లేదా పువ్వులు ఆకులు సరిగ్గా రాని కొమ్మలు ఉంటాయి కదా, వాటికి డీవియేట్ అవుతుంది. వాటిని మనం కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫంగస్ వచ్చి ఇలా డ్యామేజ్ అయింది అనమాట. అదంతా స్ప్రెడ్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అటువైపు స్ప్రెడ్ అయింది. సో ఇటువైపు కొంచెం బాగానే ఉంది, అండ్ వీటికి ఫ్లవర్స్ రావు, ఫ్రూటింగ్ రాదు. ఇది ఒకవేళ ఎదిగినా కూడా అంత ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే ఇటువైపు సన్లైట్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఇది పెరుగుతుంది, పెరగడానికైతే పెరుగుతుంది, కానీ దీనివల్ల మనకి యూజ్ లేదు, అండ్ మొక్కకి కూడా యూజ్ ఉండదు, ఎందుకంటే సన్లైట్ రాదు కాబట్టి. ప్లాంట్ ఎనర్జీని ఈ కొమ్మకి వేస్ట్ చేస్తుంది. ఈ కొమ్మకి వేస్ట్ చేయడం అనేది లాస్ కాబట్టి కట్ చేద్దాం. సో ఇక్కడికి పంపించాల్సిన ఎనర్జీ ఏం చేస్తుంది, వెనక్కి వెళ్తుంది. ఎనర్జీ అనేది వేరు వ్యవస్థ కింద ఉంది. ఎనర్జీ అనేది ఇటువైపు ఫ్లో అవుతుంది. సో ఇటువైపు ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసాం. కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తిరిగి వెనక్కి వెళ్తుంది. తిరిగి వెనక్కి వెళ్ళి ఇక్కడ కణుపులు ఉన్నాయి కదా, ఈ కణుపుల్లోంచి కొత్త ఆకులు వస్తాయి. మీకు అది కూడా ఇష్టం లేదు అంటే అది కూడా కట్ చేయండి. సో ఇంకా ఇక్కడ నుంచి కణుపు నుంచి ఆకులు ఏమి రావు, ఇంకా నుంచి ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఈ ఎనర్జీ ఏమవుతుందంటే ఎక్కడైతే కాయ ఉందో, ఎక్కడైతే పండు లేదా ఎక్కడైతే ఫ్లవర్ ఉందో ఆ ఎనర్జీ అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మొక్కకి వెళ్ళాల్సిన ఎనర్జీ అంతా కాయలకో ఫ్లవర్స్కో అటువైపు డీవియేట్ అయిపోతుంది. ఇంకో మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఫ్రూటింగ్లో ఆడ పువ్వులు మగ పువ్వులు రెండు ఉంటాయి. ఆడ పువ్వు పూసినప్పుడు లేదా పాలినేట్ అయ్యినప్పుడు, ఇది సొరకాయ పిందే, ఇది పాలినేట్ అయ్యింది, ఇది ఆడ పువ్వు. సో ఇక్కడ నుంచి కొమ్మ ఇలా మొదలయ్యి ఇటువైపు వెళ్తుంది అనమాట, దూరం నుంచి ఇలా వెళ్తుంది. సో ఎనర్జీ అనేది ఆ కొమ్మ నుంచి ఇటు వెళ్తుంది. ఈ కాయ దగ్గర మనకి ఫ్రూట్ దగ్గర ఎనర్జీ అనేది ఆగాలి. ఈ కొమ్మ అంతా స్ప్రెడ్ అయింది అనుకోండి, ఎనర్జీ కింద నుంచి అలా పైకి వెళ్తుంది అనుకోండి, ఇది వృధా. దీనికి ఒకవేళ కాయ వచ్చినా అంత సరిగ్గా ఎదగదు. సో ఈ కొమ్మ మీదకి ఎనర్జీని కేటాయించడం మొక్కకి వేస్టే, మనకి కావాల్సిన ఫుడ్కి వేస్టే. సో మనం దీన్ని ఇదిగోండి ఇక్కడికి ఫ్రూట్ దగ్గర కట్ చేస్తాం. సో ఎనర్జీ ఏదైతే అలా ఎనర్జీ ఏదైతే వేరు నుంచి ఇలా ముందుకు వచ్చిందో ఆగిపోయి ఇక్కడ వెనక్కి వెళ్ళి ఈ పండు దగ్గరికి వెళ్తాయి, అదనమాట. అండ్ ఈ ఆకు ఏదైతే ఫ్రూట్ దగ్గర ఉందో ఆ ఆకు మీరు కట్ చేయకూడదు, ఇది కట్ చేయకూడదు, ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకంటే దీని మీద ఈ ఆకు మీద ఎనర్జీ సన్లైట్ కానీ ఏమైనా తయారు చేసుకుంది అనుకోండి, ఆ ఫోటోసింథసిస్ ద్వారా ఆ ఎనర్జీ కూడా ఇలా కిందకి వెళ్ళి పండులోకి వెళ్తుంది. ఆకు నుంచి ఇలా వెళ్ళి పండులోకి వెళ్తుంది, అండ్ వేరు వ్యవస్థ నుంచి వచ్చిన ఎనర్జీ ఇట్లా వచ్చి పండులోకి వెళ్తుంది. సో ఈ ఆకుని ఎప్పుడు కట్ చేయకూడదు, ఓన్లీ కొమ్మని మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ ఒక కొమ్మ ఉంది, ఈ కొమ్మ నుంచి రెండు కొమ్మలు వచ్చాయి. ఒకటి కాయ ఉన్న కొమ్మ, ఇది కాయ ఉన్న కొమ్మ, అండ్ ఇది పెద్ద మెయిన్ బ్రాంచ్, ఇది ఇంకొక కొమ్మ అనమాట. ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ రెండు వచ్చాయి. ఒక కొమ్మకేమో కాయ ఉంది, ఇంకో కొమ్మకేమో కాయలు ఏమీ లేవు. సో ఇలా రెండు ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఎనర్జీ ఇటువైపు వేస్ట్ చేయకూడదు, ఈ ఎనర్జీకి ఇటువైపు వెళ్ళకూడదు. సో మనం ఈ కొమ్మని కూడా కట్ చేయాలి. మొదటి దగ్గర కట్ చేసాం. సో ఎనర్జీ అనేది ఒక కొమ్మకే కేటాయింపబడుతుంది. నేను సీడ్ ప్రొడక్షన్ కోసం, అంటే ఆ కాయకున్న విత్తనం క్వాలిటీ బాగుండాలి కాబట్టి నేను ఈ ఆకులు అన్నిటిని తీసేసాను. మీకు ఒకవేళ ఈ కొమ్మల నుంచి కాయలు వస్తాయి అనుకుంటే తీయాల్సిన అవసరం లేదు. సో ఆ విత్తనం క్వాలిటీ బాగుండాలి కాబట్టి ఇందాక చూపించాను కదా, ఆ విత్తనం క్వాలిటీ బాగుండడం కోసం నేను ఇవన్నీ తీసేస్తున్నాను. అండ్ మీరు కూడా ఒకవేళ సీడ్ కోసం అయితే ఇస్తే ఇలాంటివి తీసేసేయండి. బట్
కాయ దగ్గర పెద్ద కాయ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న ఆకులు కొంచెం ఉంచాలి, ఎందుకంటే ఆ ఆకుల నుంచి దానికి ఎనర్జీ వస్తుంది కాబట్టి అవి ఉంచండి. ఎనర్జీని సేవ్ చేసే భాగంగానే మనం ఫ్లవర్స్ని కూడా కోస్తామన్నమాట. ఫ్లవర్స్ లైక్ ఒక చామంతులు ఉన్నాయనుకోండి, డాలియా, దయాంచా అలాంటివి కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి. సో అవి పాడైపోతున్నాయి, దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా తుంచేయండి. సో అలా తుంచేయడం వల్ల కొత్తగా వస్తున్న ఫ్లవర్ కానీ, కొత్తగా వస్తున్న పక్కన సైడ్ బ్రాంచ్ కానీ, వాటికి బడ్స్ ఉంటాయి కదా, మొగ్గలు కానీ, వాటికి ఎనర్జీ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఈ ఫ్లవర్స్ మీద వేస్ట్ చేసుకోదన్నమాట. ఇలా వేస్ట్ అవ్వకుండా వేరే ఫ్లవర్కి, వేరే బడ్కి, వేరే చిగురికి డీవియేట్ అవుతుంది ఎనర్జీ. ఇది మందార చెట్టు కాబట్టి 1 డే ఉంటుంది, 1 డే ఉండదు. దీనికి అలా అక్కర్లేదు, అలాంటి కేర్ అక్కర్లేదు, ఎందుకంటే ఫ్లవర్ ఒక్కరోజే ఉండి కింద పడిపోతాయి. సో ఎక్కువ రోజులు ఉండే దాలియా కానీ, చామంతి కానీ, గులాబీ కానీ, వాటికి ఎలా ట్రీట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.